శిల్పి చంద్రన్న బాటలో నిలుపరాని రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో దళపతి పసుపు గడపల ఛత్రపతి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంట నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గడపల దళపతి జనపతి పచ్చని బతుకుల ఛత్రపతి. నారాయణ స్వామి శ్రీకాంత్ మీరు వైర్లెస్ సెట్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడండి మాతో లేదంటే ఫోన్ అన్నా చేయండి రవినాయన్కో సూర్యప్రకాష్కో బ్రహ్మంకో చేయండి అమ్మా దయచేసి కూలర్స్ పైన ఎక్కదండి మా కూలర్స్ పైన ఎక్కదండి దయచేసి కూలర్స్ పైన సౌండ్ సిస్టమ్ దగ్గర ఎక్కదండి దిగాలి అలా ప్లీజ్ దయచేసి సహకరించాలి కూలర్స్ పైన ఎవరు ఎక్కద్దు కల్చరల్ దయచేసి ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అన్న కూర్చోండి ప్లీజ్, సమయం తక్కువ ఉంది. ముందు గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. మన ముందు వాళ్ళు నిలబడితే మనకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో మనం నిలబడితే కూడా మన వెనకమాల వాళ్ళకి అంతే అసౌకర్యంగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. ఒక హాస్య నాటిక కోలర్ల మీద కూడా ఎవరు ఎక్కొద్దు. అందరూ దయచేసి కోలర్ల మీద ఎక్కిన వారు కూడా దిగాలి, కుర్చీల మీద ఎక్కిన వారు కూడా దిగాలి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ క్రమశిక్షణతో తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక మంచి హాస్య నాటిక కోయదొర అనేటువంటి
నాటికతో మా కళాకారులు మీ ముందుకు వస్తున్నారు. సరోజమ్మ కళా బృందం మీ ముందుకు వచ్చినందుకు మీరందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేదిక గురించి పెద్దలకు కూడా విజ్ఞప్తి. ఎవరెవరు హరహర శంభో సద్గురుదేవ హరహర శంభో సద్గురుదేవ ఏడుకొండల వెంకటేశ్వర ములవాడ రాజన్న శ్రీశైలం మల్లన్న విజ్ఞప్తి చేస్తాం. అంబవలకు జగదంబ వలుకురా అంబవలకు జగదంబ వలుకురా కంచిల ఉండే కామాక్షి మధురలో జరిగేది చెప్తాను, జరగబోయే చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. రండి తల్లి, మీలో ఎవరికైనా సమస్యలు రండి. మీలో ఎవరైనా భర్తను కొట్టారండి, లేదు భర్తనే భార్య కొట్టారండి, అన్నీ తెలుసు నాకు. జరిగేది చెప్తాను, జరగబోయే చెప్తాను. అరే ఏందబ్బా, ఒక గంట నుంచి ఊరంతా తిరుగుతానే ఉన్నాను. ఎవరే కానీ మన దగ్గరికి జాతకం చూసుకోవడానికి అర్థం వేసుకోవడానికి రావట్లేదే. అదే 2 సంవత్సరాల కిందట ఈ ఊరికి వచ్చింటే లక్షలాది మంది మన సోదర సోదరీమణులంతా కూడా కూర్చోవడం జరిగింది. మీరు కుర్చీల పైన నిలబడితే వెనక ఉన్న వారికి ఏమీ కనపడదు. ఇది మనందరి బహిరంగ సభ. ఈ బహిరంగ సభను క్రమశిక్షణతో విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి ఆ బ్యారికేడ్ల మీద ఉన్న సోదరులందరికీ కూడా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి మీరు కుర్చీల నుంచి కిందికి దిగితేనే వాలంటీర్స్ నిలబడకుండా మన సోదరులందరినీ కూడా కూర్చోమని చెప్పండి అమ్మా. టెస్టింగ్ పార్కింగ్ అంటే స్టేజ్ కుడివైపున పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ఎటువైపు లెఫ్ట్ సైడ్ ఫస్ట్